దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 3వ దావీదు కీర్తన 8వ వచనం. రక్షణ యెహోవాది. ప్రియమైన వారలారా, ఈ భూమి మీద మనకి ఎంత ఆస్తి అంతస్తులు అధికారాలు ఉన్నా మనకి రక్షణనిచ్చేది, కాపుదలనిచ్చేది దేవుడు మాత్రమే. చూడండి, బైబిల్ సెలవిస్తున్నమాట, యెహోవా కావలి కాయని ఎడల కావలి కాయువాని ప్రయాస వ్యర్థము అని ఉంటుంది. అంటే మనకున్నటువంటి స్తోమతను బట్టి ఎంతోమంది సెక్యూరిటీస్ని పెట్టుకోవచ్చు, కానీ మన ఆత్మకి రక్షణ దేవుడే. ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. చూడండి, ఇక్కడ దావీదు అబ్షాలోము తరుముతున్నప్పుడు దావీదును దేవుడు ప్రేమించాడని, దేవునికి ఇష్టడని ప్రజలందరూ తెలుసుకొని అతని గురించి ఎన్నో మాటలు పలుకుతున్నారు. అక్కడ నీ దేవుడు ఏమాయను, నీకు ఇన్ని బాధలు ఎందుకు, నీకే కష్టమేంటి అని ఎన్నో రకాల బాధలు మాటలు అతడు అనుభవిస్తున్నప్పుడు, ప్రియమైన వారలారా, అతడు అంటున్న మాట, నా రక్షణ దుర్గము, నా దాగుచోటు, నా ఆశ్రయపురము నా దేవుడే అంటున్నాడు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వెన్ని బంగ్లాలు కట్టుకున్నా, ఎంత సంపాదించినా, తలదాచుకోవడానికి నీకు ఎన్ని గూళ్ళు ఉన్నప్పటికీ నీ ఆత్మకు రక్షణ, నువ్వు కాపాడబడే స్థలం దేవుని సన్నిధి. అందుకే చూడండి, భక్తులైనటువంటి వారు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానని, నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చుదనని నా ప్రాణం తృష్ణగొనుచున్నదని, ఇలా ఎన్నో మాటలు మనం విన్నాం. అలాగే ఇక్కడ భక్తుడు కూడా అంటాడు, అన్ని శ్రమల మధ్యలో, అన్ని తృణీకారాల మధ్యలో, అతడు నానా రకాల అవమానపరచబడుతున్న మధ్యలో అతడు అన్నమాట ఏంటంటే, నా దేవుడే నాకు రక్షణ, నా దాగుచోటు, నా ఆశ్రయదుర్గము. నిజమే ప్రియమైన వారలారా, ఈ చివరి దినాల్లో మనం ఎంతగా దేవుని సన్నిధిని ఆశ్రయిస్తామో, ఆయన రక్షణ కోటలో భద్రపరచబడతామో, ఆయన రక్షణ వలయములో మనం కాపాడబడతామో, అది మన జీవితాలకు ఆశీర్వాదకరం, దీవెనకరం. అంత మాత్రమే కాదు, దుష్టుడు కన్ను పడకుండా కాపాడబడే స్థలం ఆయన సన్నిధి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో అమితంగా దేవుని సన్నిధిని ప్రేమించండి. ఆయన ఇచ్చిన రక్షణను పోగొట్టుకోకుండా రక్షణ కోటలో భద్రపరచబడండి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చు దినమున ఆయన ఎదుట నిలబట్టకు ఆయన కాపాడే స్థలంలో మనం ఉండగలిగితే చాలు. అలాంటి ధన్యత ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.